అది అమానంగా చేసుకో. మనము పాపముల విషయమై చనిపోయి, పాపముల విషయమై చనిపోవాలి. మనం ఎన్ని రోజులు ఇంకా పాపము వెంటాడుతూ నీ ప్రాచీన స్వభావం, నీ పాత బుద్ధి, ప్రాచీన స్వభావము చనిపోయి, పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మౌన మీద మోసుకున్నాడు. అది సమాచారం. నీతి విషయమై బతకాలి. ఆయన చనిపోయింది దీనికోసం అనేది నీకు అర్థమైతే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పాపం చేయకూడదు ఇక మీదట అనే తీర్మానం జరగాల. పాపం నివారణ కావాలి నీ దేహంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. యేసు ప్రభు మొదటిసారి ప్రత్యక్షమైంది దేనికోసం? మృతి పొందింది దేనికోసం? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. 26, 27. అట్లైన ఎడల అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యేసు ప్రభు ఈ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, అది పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ, దోమల నివారణ కాదు. అంటూ దోమల నివారణ అంటాడు, మలేరియా నివారణ, ఎయిడ్స్ నివారణ, మన రోగాల నివారణ. అది కాదు. కృష్ణ ప్రభు చనిపోయింది దేనికోసం అంటే పాప నివారణ జరగాల. నీలో పాప నివారణ జరగాల. నీ అవయవాలు ఇక మీదట పాపానికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అవి మోహపు చూపు లేని కన్నులు అదుపులో పెట్టుకున్న జీవిత విధానం, ఎదుటివాడిని ఆశించని ఆశలు నిగ్రహించుకున్న జీవిత విధానం, పాప నివారణ, దురాశ లేని జీవిత విధానం.